खुशामदीद, मरहबा, आदाब, नाजरीन। मैं काजी हाफिज मोहम्मद अली आपका खैर मकदम करता हूँ कस्बा 7 टीवी न्यूज़ चैनल पर। नाजरीन, देखते हैं आज की ताज़ा और अहम खबर। खुशामदीद मोहतरम नाजरीन, आप तमाम का कस्बा 7 न्यूज़ चैनल में खैर मकदम है। नाजरीन, कांग्रेस हुकूमत की जानिब से इंतखाबात के दौरान किए गए वादों को अमली जामा पहनाने के लिए 6 में से तीसरी गारंटी को भी अमली जामा पहनाने के लिए अहकामात जारी कर दिए गए हैं, जिसके चलते तमाम बरक़ी डिपार्टमेंट्स में इसके लिए कामों का बड़ी ही तेज़ी से सिलसिला जारी व सारी है। गृह ज्योति स्कीम के तहत हर घर 200 यूनिट मुफ्त बरक़ी की सरबराही को यकीनी बनाने के लिए बरक़ी डिपार्टमेंट के अहलकार इसके लिए काम कर रहे हैं। इसी खुसूस में अंबरपेट वार्ड ऑफिस अंबरपेट पटेल नगर के कमेटी हॉल में तमाम तर इंतजामात किए जा रहे हैं। इंतजामात का जायजा लेने के लिए अंबरपेट असम्बली हल्के से कांग्रेस पार्टी के इंतहाई ज़्यादा हार्ड वर्किंग और डायनेमिक एक्स कॉरपोरेटर पुल्ली जगन ने अपने दिगर अहलकारों के हमरा पहुंचकर इंतजामात का जायजा लिया। इस मौके पर कांग्रेस पार्टी के लीडर मुमताज़, ग्रेटर हैदराबाद कांग्रेस कमेटी सेक्रेटरी शेख अली, मोहम्मद फैयाज, काशी, नूकराजू, जगन, यूसुफ भाई, अजू भाई, करीम भाई, राजू, SIRC, सब इंस्पेक्टर ऑफ रेवेन्यू, कैशियर, ERO आजमाबाद के पंडेर, लाइन इंस्पेक्टर अमीरपेट सेक्शन से इन्होंने खुसूसी तौर पर मुलाकात की और तमाम तर तफसीलात इकट्ठा की। इस मौके पर DE वेंकटराव और कमला कुमार और ADE सीनैया और ADE श्रीनिवास अहमद अली BRS पार्टी के लीडरान भी मौजूद थे। तमाम ने आवाम को गृह ज्योति स्कीम के तहत 200 यूनिट मुफ्त फराहम करने के हुकूमत के इस फैसले को अमली जामा पहनाने के तमाम तर इंतजामात का जायजा लिया और वाजे किया कि जब कभी भी मीटर रीडर आपके घर पर आते हैं तो आप अपना आधार कार्ड और अपने फ़ोन नंबर और राशन कार्ड की डिटेल्स मीटर रीडर को दें ताकि आप इस मुफ्त बरक़ी की सरबराही के स्कीम के इस्तेफ़ादा हासिल कर सके। आइए जानते हैं इस खुसूस में मुकम्मल तफसीलात। पेश है कस्बा 7 न्यूज़ चैनल की एक खुसूसी रिपोर्ट। ప్రజాపాలనలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 6 గ్యారంటీ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. మరి అందులో భాగంగానే గతంలో 2 స్కీమ్లను అనౌన్స్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా మరి ఇప్పుడు మరి ఉచిత విద్యుత్ 200 యూనిట్ల వరకు ఉపయోగించే 10 కన్జ్యూమర్కు మరి ఫ్రీగా కరెంటు అందజేయడానికి ప్రభుత్వము గృహజ్యోతి పథకం ద్వారా మరి ఈ సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి అందులో భాగంగానే ఈరోజు అర్హులైన వారి అందరికీ మరి ఈ సంక్షేమ పథకం అందాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకొని మరి నిన్న నుంచి మరి బస్సీలలో మరి ఎవరైతే అర్హులు ఉన్నారో మరి ప్రజాపాలనలో దరఖాస్తులు అప్లై చేసుకున్నారో వారందరికీ మరి ఈరోజు 2 రోజుల నుంచి ఇంకా 4-5 రోజులు ఇక్కడ కార్యక్రమం ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిసిటీ బిల్లు మరి వైట్ రేషన్ కార్డు, ఫుడ్ సెక్యూరిటీ కార్డు, ఆధార్ కార్డు, అదేవిధంగా మొబైల్ నెంబరు, ప్రజాపాలనలో అప్లికేషన్ చేసుకున్న మరి రసీదుని ఇట్లా తీసుకొచ్చి మరి ఇక్కడ నమోదు చేసుకుంటే మరి విద్యుత్ శాఖ అధికారులు ఇక్కడ కౌంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి తొందర ఏం లేకుండా మరి వారం రోజులు ఇంకా టైం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మరి ముఖ్యమంత్రి గారికి ఇలాంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినందుకు మరి ప్రత్యేకంగా మా అంబర్పేట నియోజకవర్గం నుంచి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి ప్రతిపక్షాలలో పార్టీల వాళ్ళు మరి ఎన్నో అభియోగాలు చేస్తున్నారు. మరి 10 సంవత్సరంలో ఒక రేషన్ కార్డు ఇవ్వలే, ఇలాంటి సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టలే. ఇప్పుడు తప్పుడు వాగ్దానాలతోటి మరి వచ్చి 2 నెలలు కూడా అయితే లేదు ఈ ప్రభుత్వం. మరి ఇది చేయలేదని అభాండాలు వేస్తున్నారు. అవన్నీ మానుకోవాలి. గతంలో మీరు ఏ పనులు కూడా చేయలే. అర్హులైన వాళ్ళకి 10 సంవత్సరాలు ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా ఒక పేదవారికి రేషన్ కార్డు కూడా అందించిన దాఖలాలు ఎక్కడ లేవు. మరి ఈరోజు అధికారం చేపట్టిన వారం 10 రోజుల తర్వాతనే మరి రేషన్ కార్డులు మరి అర్హులైన వాళ్ళకి అందరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారని తెలియజేస్తున్నారు. ఈరోజు ఈ కమిటీ వాళ్ళు ప్రోగ్రామ్ నడుస్తుందండి. 2 రోజుల నుంచి ఇక్కడ మండే వరకు ఉంటుంది. మండే తర్వాత మళ్ళీ అక్కడ ఎలక్ట్రిసిటీ ఆఫీస్ AK ఫంక్షన్ హాల్ ఆపోజిట్లో 15th వరకు ఉంటుంది.
ఓకేనా? ఇప్పటి నుంచి స్టార్ట్ ఎలక్ట్రిసిటీ ఉచిత 200 యూనిట్ల దానికోసము అందరి దగ్గర అప్లికేషన్స్ కలెక్ట్ చేస్తున్నారు. సో మీరు అందరూ మీ రేషన్ కార్డు, తర్వాత మన ఎలక్ట్రిసిటీ బిల్లు, ఆధార్ కార్డు, తర్వాత ప్రజాపాలన అప్లికేషన్స్, తర్వాత మీ ఫోన్ నెంబరు అందరూ ఈ అప్లికేషన్స్ తీసుకొని వచ్చి ఇక్కడ మీరు సబ్మిట్ చేసుకుంటే మీ అందరి మేము ఎంట్రీ చేసి సో మీకు ఉచిత 200 యూనిట్స్ పొందే విధంగా మేము తోడ్పడతాము. अभी इसके जो लिख रहे हैं ना एप्लीकेशन जो ले रहे हैं ना आप लोग, हाँ। इसके ऊपर इंक्वायरी हुई क्या? ये इंक्वायरी है। वो एप्लीकेशन इस पर वो एंटर करते हाँ। सो उसके हिसाब से जो आपका यूनिट्स बिलो 200 यूनिट्स आए तो आप लोगों को एलिजिबिलिटी आ जाए. इसकी टाइमिंग वगैरह बता सकते हो सर यहाँ पर आप लोग? वो टाइम गवर्नमेंट डिसाइड करता कब से वो हाँ, यहाँ जो सुबह से शाम आज इवनिंग तक रहता. सो ये आप लोगों पूरा अंदर एप्लीकेशंस सबमिट कर लो. इवनिंग तक पूरा आदमी हम लोग कलेक्ट ले लेता एप्लीकेशंस. यहाँ पे रहेंगे सर, स्टे और 1-2 दिन रहेंगे और हाँ, रेट बदल रहता. अब कोई भी मिस हुआ तो ऑफिस को आके दे सकते.